Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, అదేవిధంగా మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే. హరి ఓం. సఫల ఏకాదశి రోజు ఏం చేస్తే మనకు మంచి ఫలితాలు ఉంటాయంటారు సార్? మొన్ననే రీసెంట్గా వైకుంఠ ఏకాదశి అయితే ముగిసిపోయింది. సో మళ్ళీ కొత్త సంవత్సరం, కొత్త ఏకాదశి మొదలవుతుంది. ఈ ఏకాదశిని నుంచి మొదలు పెట్టుకుంటే 24 ఏకాదశులు చేస్తే ఎలాంటి ఫలితాలు చూడొచ్చు? ముఖ్యంగా అది చేయకపోయినా ఈ ఒకటి చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందంటారు? సఫల ఏకాదశి ఆర్ విమలా ఏకాదశి, మార్గశిర శుక్ల ఏకాదశిని సఫల ఏకాదశి ఆర్ విమల ఏకాదశి అంటే మనకి ఈ సంవత్సరం అంటే ఆంగ్ల సంవత్సరంలో 2024లో వచ్చే మొదటి ఏకాదశి. ఇప్పుడు జనరల్గా చాలామందికి మనం ఒక సంవత్సరం పాటు 24 ఏకాదశి మంచిగా వ్రతంలా చేయంటారు. మీరు అనుకున్నది ఏదైనా జరుగుతుందని చెప్పి మన శాస్త్రం చెప్పబడింది కదా. ఎవరికన్నా సంవత్సరం ఇప్పుడు మొదలవుతుందంటే చాలామంది తెలియదు. ఉగాది ఎప్పుడో తెలియదు, ఎప్పుడు నూతన సంవత్సరం మొదలవుతుందో కూడా తెలియదు. మన దౌర్భాగ్యం, మనం ఏం చేయలేం దానికి. ఓకే, ప్రవాహం ఎటు వెళ్తుంది, మనం కూడా అటు వేసి పుట్టుకొని వెళ్ళాల్సిందే, తప్పదు. సరే, మరి జనవరి చాలామందికి ఆంగ్ల సంవత్సరమే నూతన సంవత్సరం కదా. కాబట్టి ఎవరన్నా కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఈ ఏకాదశితో, మార్గశిర శుక్ల ఏకాదశి అంటే 7వ తారీఖు నాడు ఏకాదశి వస్తుంది. ఈరోజు స్టార్ట్ చేసి ఏకాదశి వ్రతం అంటే జనరల్గా శాస్త్రంలో ఏం చెప్పబడింది, బట్ మనం ఎంతవరకు చేయవచ్చు అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. అందుకే శాస్త్రంలో ఏకాదశి నక్తం అని చెప్పబడింది. అంటే దీన్ని ఎవరు కూడా అంటే ఆల్రెడీ దీని గురించి బాగా తెలిసిన వాళ్ళు, ఓకే, దాన్ని చేసినా కూడా వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు అనుకున్న వాళ్ళు మాత్రమే చేయండి. ఎందుకంటే ఎటువంటి బీపీలు, షుగర్లు ఉన్న వాళ్ళు నక్తం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, ఇవాళ ఉన్న ప్రజెంట్ పొజిషన్లో నక్తం చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే మరి అసలు ఏకాదశి వ్రతం అప్పుడు మెయిన్గా చేయాల్సింది ఉపవాసం. ఉపవాసం అంటే కడుపు మార్చుకోవడం కాదు, భగవంతునికి దగ్గరగా జీవించడం. ఉపవసి, భగవంతునికి దగ్గరగా జీవించడం. దశమి రోజు సాయంత్రం నుంచే, ఓకే, అంటే ఎటువంటి అన్నాహారాలు వాటి మీద ధ్యాస లేకుండా భగవంతుని మీద దృష్టి కేంద్రీకరించాలి. ఏకాదశి మొత్తం కూడా భగవంతుని మీదే దృష్టి ఉండాలి. ద్వాదశి గడియల్లో ఈ యొక్క నష్టాన్ని విడిచిపెట్టి మనం భోజనం చేయడం అనేది దీన్ని ఏకాదశి నష్టం అంటారు అన్నమాట. బట్ ఇంత ఉపవాసం చేసేవాళ్ళు ఈ రోజుల్లో చాలా కష్టం. చేసేవాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది చేసేవాళ్ళు ఉన్నారు, ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి చేసేవాళ్ళు ఉన్నారు. అంటే కొత్తగా చేసేవాళ్ళు ఎవరో ప్రయోగాలు ఏం చేయొద్దు. బట్ అట్లీస్ట్ ఏకభుక్తం అనేది పెద్ద అసలు ఈ ప్రతి మనిషి ఉండగలడు. కాబట్టి ఏకభుక్తం అంటే ఏకాదశి రోజు ఒక్కరోజు ఒక పూట మాత్రమే. గురుగారు ఒక పూట అంటే మిగతా అంటే చాలామంది ఏం చేస్తారంటే ఒక పూట భోజనం అన్నారు కదా, సాయంత్రం టిఫిన్లోనే దాంట్లో కర్రీ మొత్తం, సాంబారు, పెరుగు అన్నీ. మళ్ళీ మధ్యాహ్నం మధ్యాహ్నం కానీ పొద్దున్న కానీ ఆకలి అంటే కొద్దిగా ఆకలి అనిపిస్తే పళ్ళు 4-5 రకాల పళ్ళు కట్ చేసుకొని కూర్చొని తింటారు. అట్లా కాదు. అంటే ఒకటి, ఏకాదశి భగవంతుడికి బాగా ఇష్టమైన రోజు అని చెప్పారు స్వామి. మరి ఏకాదశి రోజు ఉపవసిస్తే మీ యొక్క ఐశ్వర్యాన్ని పెంపొందిస్తామన్నాడు. అంటే ఇక్కడ ఒకటే ఉంది, దీన్ని కూడా మనం ఒక సైంటిఫిక్ యాంగిల్లో ఆలోచించండి. అంటే ప్రతి మనిషి కూడా 15 రోజులకు ఒకసారి ఉపవసిస్తే, ఫాస్టింగ్ ఉంటే వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యం బాగుంది అంటే నువ్వు అదృష్టవంతుడివి, ఆరోగ్యం ఐశ్వర్యవంతుడివే కదా. అంతకన్నా మరి మహానుభావులు, మహారుషులు, మహాయోగులు మరి ఆనాడే పురాణాల్లో ఇవన్నీ ఏ విధంగా ఆలోచించి పెట్టగలిగారు. ఇంత అద్భుతం చూడండి. మరి 24 ఏకాదశులు చేస్తే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్లో ఎటువంటి సమస్య అయినా, ఐదర్ ఇట్ బిలాంగ్స్ టు హౌస్ ప్రాపర్టీ, అంటే ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను, నాకు డబ్బులు ఉన్నాయి కానీ ఇల్లు కొనుక్కోలేదు, లేకపోతే అప్పుల్లో కూడిపోయి నేను బయటికి రాలేకపోతున్నాను, వివాహం జరగదు, సంతానం, అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే
24 ఏకాదశులు మంచి భక్తి ప్రవక్తతో ఏకాదశి వ్రతం చేస్తే చాలా అద్భుతమైన రిజల్ట్. అంటే దీంట్లో మళ్ళీ మీరు నెగిటివ్ థాట్ పెట్టుకోవడానికి లేదు, 100% రిజల్ట్ వచ్చి తీరుతుంది. గురుగారు మరి అసలు ఈ ఒక్క ఏకాదశి వ్రతం చేస్తే, ఒక్క ఏకాదశి విమల ఏకాదశి ఒక్కటే నేను చేస్తాను, నాకు ఎటువంటిది అంటే ప్రతి ఏకాదశికి ఒక ఫలితం అనేది నిర్ణయించబడింది. ఈ ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం చేయడం వల్ల అజ్ఞాన నివృత్తి అంటే మనకి అంటే జనరల్గా ఏంటంటే ఇవాళ మనం భగవంతుడి గురించి చింతన తగ్గిపోయింది, స్పిరిచువల్ గురించి మాట్లాడుకోవడం కూడా స్పిరిచువాలిటీ గురించి మాట్లాడుకోవడం చాలా తగ్గిపోయింది. బట్ మనిషి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి ఇవ్వాలి అంటే భగవంతుడు మనం సృష్టించింది ఎందుకంటే భగవంతుడు ఎవరో తెలుసుకొని ఆయన దగ్గరికి ప్రయాణం సాగితే మన జీవన ప్రయాణం ఎప్పుడు కూడా అల్టిమేట్గా మోక్ష సాధనకై ఉండాలని చెప్పబడింది. అంటే ఇప్పుడు మోక్ష సాధనలో ఎన్నో అజ్ఞానాలు ఎదురవుతూ ఉంటాయి. మనకి ఎంతో తెలుసు అనుకుంటాం, ఎంతో అసలు అసలు మించిన వాళ్ళు లేడు భగవంతుడి తర్వాత నేనే అనుకుంటాం. కానీ మోక్ష సాధనలో ఎన్నో అజ్ఞానాలు మనకి ఎదురవుతుంటాయి. అంటే ఆ అజ్ఞానాన్ని నివృత్తికై ఈ ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం చేయడం వలన ఆటోమేటిక్గా అంటే దాన్ని మనకి మన యొక్క ప్రశ్నకి సొల్యూషన్ భగవంతుడు చూపిస్తాడు అనేది మనకి పురాణాల్లో చెప్పబడింది. అసలు ఏకాదశి వ్రతమే ఒక అద్భుతం. దాంట్లో స్పిరిచువల్ యాంగిల్లో చూస్తే ఈ విమల ఏకాదశి అజ్ఞాన నివృత్తికి ఎటువంటి డౌట్ అంటే భగవంతుని గురించి కానీ మోక్ష సాధన గురించి కానీ లేదు, మన ప్రాపంచిక విషయాల్లో కానీ ఎటువంటి అజ్ఞానం ఉన్నా కూడా తొలగిపోతుంది. ఇది ఒక అద్భుతం అన్నమాట. సరే, ఇప్పుడు ఈ ఏకాదశి వ్రతం కొంతమంది వయసు పైబడిన వారు ఉంటారు, వారు చేయలేని స్థితిలో ఉంటారు. సో వాళ్ళకి భక్తి ఉంటుంది కానీ చేయలేని స్థితిలో ఉంటారు. వాళ్ళు ఏదైనా శ్లోక పారాయణము, మంత్ర పారాయణము, ఈ పూజా ఫలితం దక్కే విధంగా ఏదైనా ఉందంటారా? కనీసం చదవలేకున్నా వినే అంత ఉంటుంది వాళ్ళకి. అలాంటప్పుడు ఏ శ్లోకం, ఏ మంత్రం వినాలంటారు? ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరం చదవడం కానీ, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ యొక్క శ్లోకాన్ని చదవడం ద్వారా కానీ, అష్టాక్షర మంత్రాన్ని కానీ లేదా ఈ శ్లోకాన్ని పురాణ శ్లోకాన్ని చదవడం కానీ మంచి అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఎందుకంటే నారాయణుడు అంటే విష్ణుమూర్తి ఏకాదశి తనకి ప్రియమైన రోజు అని చెప్పాడు. నన్ను ఈ రోజు ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళ యొక్క యోగముఖ్యము నేనే చూసుకుంటానని చెప్పాడు. సరే, ఇప్పుడు వయసు పైబడిన వాళ్ళు ఉంటారు, లేకపోతే కొంతమంది చేయలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసమే నక్తమొద్దు, అట్లీస్ట్ ఏకభుక్తము లేదు. ఓకే, ఒక పూటన్న స్వామి వారి మీద అంటే భోజనం మానేయడం ఒకటే ఉపవాసం కాదు, మరీ చెప్తున్నాను. అంటే మనం ఆ ఏకాదశి గడియల్లో స్వామి మీద మనం భక్తి శ్రద్ధలను చూపించడమే చాలా ఇంపార్టెంట్. అది అన్నం మానేయలేదు అన్ని పక్కబెట్టేసింది. దైవనామస్మరణతో భగవంతుడితో ఎప్పుడైతే మనం అనేకమై ఆయనకి దగ్గర అవుతామో మనకి ఆటోమేటిక్గా మనకున్న ఎన్నో బాధలు, ఓకే, జాతక బాధలు కూడా తొలగించడానికి ఓన్లీ మనకి ఉపయోగపడేది భగవన్నామస్మరణ, భగవంతుని యొక్క శక్తి మాత్రమే. ఎప్పుడైతే మనకి దైవ బలం పెరుగుతుందో ఆటోమేటిక్గా మనకున్న ఆస్ట్రాలజీ వీక్నెస్ కానీ లేదా వాస్తు వీక్నెస్ కానీ వాస్తు బలం తగ్గడం కానీ ఏదైనా కూడా నివృత్తి అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. సఫల ఏకాదశి గురించి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అది చూశారు కదా, సఫల ఏకాదశి ఎలా చేసుకోవాలి, చేసుకోలేని వారు ఏ మంత్రం చదవాలనేది గురువు గారు చెప్పారు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.